అమరేందర్ గాజుల అఫీషియల్. నేను మీ అమరేందర్ గాజుల. సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను వచ్చేసి మన ఛానల్ని ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది స్టార్ట్ చేసి. సో నాకు 2000 సబ్స్క్రైబర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు. సో ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళాలంటే మీ అందరి సహకారం నాకు చాలా అవసరం. సో అందుకనే మీకు కావాల్సిన కంటెంట్తో మంచి మంచి వీడియోస్ చేయడం కోసమే నేను మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోకి ఒక 1000 likes నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సమ్మర్ వచ్చేసింది. ఇప్పుడు చాలామంది సమ్మర్లో ఏసీ కొనాలని చెప్పేసి చాలామంది ఎలాంటి ఏసీ తీసుకోవాలి సో అని చెప్పేసి చాలామంది ఏసీ కొనే వాళ్ళ కోసం అయితే నేను ఒక మంచి వీడియో అయితే చేస్తున్నాను. సో చాలామంది ఎలాంటి ఏసీ కొనాలి అని చెప్పేసి చాలామంది ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక మంచి ప్రోడక్ట్ని ఏసీని అయితే మేము ముందుకు తీసుకోవడం జరిగింది. సో అదేంటి ఏం ప్రోడక్ట్ అనేది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో అందరికంటే ముందుగా రావడం జరుగుతుంది. మీరు ఎలాంటి వీడియో మిస్ అవ్వకుండా చూడడం అయితే జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో నేను చెప్పాను కదా వచ్చేసి మీకు మార్క్యూ ఫ్లిప్కార్ట్ కన్వర్టబుల్ 4-in-1 కూలింగ్ 1.5 ton 3-star స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ. సో ఇది వచ్చేసి మీకు 1.5 ton 3-star స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ మీకు డిస్కౌంట్లో 51,999 ఉంది. మీకు 46% డిస్కౌంట్లో మీకు అరౌండ్ 27,999 రూపీస్లో మీకు ఇదైతే మీకు మార్క్యూ 1.5 ton 3-star ఏసీ అయితే రావడం జరుగుతుంది. సో అలాగే మీకు చూస్తే కనుక మీకు మార్క్యూలో 1.2 ton కూడా ఉంది. 1.2 ton 3-star స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ వైట్ కలర్లో మీకు 26,999లో వస్తుంది. సో దీనికి ఒక మీకు ఒక 1000 రూపీస్ అయితే మీకు డిస్కౌంట్ తక్కువ ఉంది. సో అలాగే చూస్తే కనుక మీకు లేదు మాకు చిన్న రూమ్ అనుకునే వాళ్ళైతే 1 ton తీసుకోవచ్చు. మీ రూమ్ సైజుని బట్టి మీరైతే మీ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు కొంచెం మాకు ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, కొంచెం బెడ్రూమ్ పెద్దగా ఉంది, కొంచెం మాకు కావాలి అనుకున్న వాళ్ళు 1.2 ton కూడా వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే కనుక 1.5 tonలో మాకు 5 star అవసరం లేదు, 3 star అయినా పర్లేదు మాకు, అంటే మేము ఎక్కువ యూజ్ చేయము, మా హార్డ్లీ ఒక నైట్ టైంలో వాడతాం, 4 to 5 hours వాడతాం అనుకునే వాళ్ళు కనుక 3 star తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో మీ యూజింగ్ని బట్టి, మీ కన్వీనియన్స్ బట్టి, మీ రూమ్ సైజుని బట్టి, మీ దాంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూస్తే కనుక ఇక్కడ 0.8 ton నుంచి మీకు 1.5 ton వరకు అయితే మీకు ఈ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో చూస్తున్నారంటే 0.8 ton ఇది 0.8లో 3 star ఏసీ. సో ఇది వచ్చేసి 1 tonలో 3 star ఏసీ, ఇది 1.2 tonలో 3 star ఏసీ, ఇది వచ్చేసి 1.5 tonలో 3 star ఏసీ. సో మీరు రేట్లు చూస్తే కనుక మీకు ఇక్కడ 1000 వేరియేషన్ ఉంది. ఇది 24,499కి వస్తుంది 0.8. సో 1 ton వచ్చేసి మీకు 25,990 రూపీస్కి వస్తుంది. సో 1.2 ton వచ్చేసి మీకు 26,999 రూపీస్కి వస్తుంది. సో 1.5 ton 3 star వచ్చేసి మీకు 27,999 రూపీస్కి వస్తుంది. సో ఒకటే 3 starలో మీకు 4 వేరియంట్స్ ఉన్నాయి. సో 3 starకి వచ్చేస్తే కనుక మీకు 0.8 ton నుంచి 1.5 ton వరకు మీకు 4 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అలాగే చూస్తే కనుక మీకు 1 tonలో 3 starలో వితౌట్ ఇన్వర్టర్ మోడల్ కూడా మీకు అవైలబుల్ ఉంది. వితౌట్ ఇన్వర్టర్ మోడల్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు 1.5లో మీకు 5 star ఏసీ కావాలి అంటే కనుక 1.5లో 5 star ఏసీ కూడా అవైలబుల్ ఉంది. సో మార్క్యూ ఫ్లిప్కార్ట్ కన్వర్టబుల్ మోడల్ 4-in-1 కూలింగ్ సిస్టమ్ 1.5 tonలో 5 star స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ వైట్ కలర్ మీకు 32,490 రూపాయలు. సో ఇది వచ్చేసి మీకు ఎంఆర్పి వచ్చేసి 56,000 ఉంది. మీకు 42%లో ఇప్పుడు మంచి ఆఫర్లో అయితే మీకు అవైలబుల్ ఉంది. తీసుకునే ఆలోచన ఉంది, మేము ఏసీ తీసుకోవాలి అనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. సో దీనికి వచ్చేసి మీకు రేటింగ్ కూడా బాగుంది, 4 star రేటింగ్ ఉంది ఈ మోడల్కి. సో ఇక్కడ 1.5 ton 3 star ఉంది. సో వచ్చేసి 2 ton కావాలి అనుకునే వాళ్ళకి 2 ton కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ మీకు 2 tonలో 3 star కావాలి అనుకునే వాళ్ళకి కనుక 2 ton కూడా తీసుకోవచ్చు. ఓకే.
సో మార్కీలో 1 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ కూడా ఉంది 24,999. సో విండో ఏసీ కావాలి, సో మాకు విండోకి మాకు ప్రొవిజన్ ఉంది, మీకు విండో ఏసీని మేము తీసుకుంటాము, సో విండో ఏసీ కూడా మాకు ఓకే అనుకునే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా 1.5 టైంలో 5 స్టార్లో విండో ఏసీ అవైలబుల్ ఉంది. సచ్ ఎ గుడ్ ఆఫర్. ఇది 25,499 రూపాయలకి మీకు వస్తుంది సార్. నాకు తెలిసి అంటే ఇది కొన్ని ఆఫీసులో కానీ ఎక్కడైనా మీకు అలాంటి విండో ఫెసిలిటీ ఉన్న వాళ్ళైతే దీనికి వెళ్ళొచ్చు, లేదు అంటే కనుక స్ప్లిట్ ఏసీ ఈజ్ బెటర్ దెన్. ఓకే, సో దీంట్లో కనుక చూస్తే కనుక దీంట్లో ఫ్యూచర్ కన్వర్టబుల్ 4-in-1 కూలింగ్ 1.5 టన్ 3 స్టార్ 5 స్టార్కి వచ్చేస్తే కనుక దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ఇది మామూలుగా మీకు 1.5 టన్ తీసుకున్నా కానీ మీకు 1.5 టన్ని మీ మెంబర్స్, మీ రూమ్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఆటోమేటిక్గా టన్ను కూడా మీరు మార్చుకోవచ్చు. ఒకవేళ మీ రూమ్లో ఆ రోజు మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, మీకు 1.5 టన్ అవసరం లేదు, సో దాన్ని మీరు 0.9 టన్గా కూడా మీరు దాన్ని రిమోట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు పవర్ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది, మీకు దానివల్ల పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది. సో ఇంత మంచి బెటర్ ఫీచర్స్ మీకు నాకు తెలిసి వేరే బ్రాండ్లో లేదు. ఆఫర్లో వచ్చేసి 32,490 రూపాయలకు వస్తుంది మీకు. ఇది వచ్చేసి 42% డిస్కౌంట్లో ఉంది. సో ఇది కావాలి అంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ లేదు మాకు 3 స్టార్ సరిపోతుంది, 3 స్టార్ ఏసీనే మీకు ఓకే అవుతుంది, మాకు 3 స్టార్ సరిపోతుంది అనుకునే వాళ్ళు ఆటోమేటిక్గా 3 స్టార్ ఏసీ కూడా వెళ్ళిపోవచ్చు. సో 3 స్టార్ ఏసీ వచ్చేసి 27,990 రూపాయలకు వస్తుంది, 99 రూపాయలకు వస్తుంది. సో దీంట్లో మీకు ఇది వచ్చేసి లాంచ్, ఇది లేటెస్ట్గా కొత్తగా లాంచ్ అయిన మోడల్ 2022. సో ఇది వచ్చేసి మీకు డెలివరీ చేస్తే కనుక మీకు ఈరోజు బుక్ చేస్తే కనుక మా మంచిర్యాల లొకేషన్కి వచ్చేసి 2 ఏప్రిల్ సాటర్డే డెలివరీ ఇస్తున్నారు. సో ఇది డెలివరీ తర్వాత లేదు మనకు కావాలి అనుకుంటే మీరు షెడ్యూల్ కూడా వేసుకోవచ్చు, మనకు ఎప్పుడు అవైలబుల్ ఉంటామో ఆ రోజుకి షెడ్యూల్ కూడా వేసుకోవచ్చు. సో దీంట్లో హైలైట్స్ ఒకసారి చూద్దాం మనం. హైలైట్స్ వస్తే కనుక 1.5 టన్, సో 3 స్టార్ BE రేటింగ్ 2022 ఫర్ ఎనర్జీ సేవింగ్ అప్ టు 15% కంపేర్డ్ బై నాన్ ఇన్వర్టర్ 1 స్టార్ ఏసీ. సో దీనికి కంపేర్ చేస్తే కనుక మనకు 15% మనకు ఎనర్జీ అనేది సేవింగ్ అవుతుంది. సో దీంట్లో ఆటో రీస్టార్ట్ ఆప్షన్ అయితే ఉంది. సో ఆటో రీస్టార్ట్ వల్ల మీరు ఒక మోడ్ పెట్టుకున్నారు, సడన్లీ పవర్ పోయి వచ్చింది, సో ఆటోమేటిక్గా మళ్ళీ అదే మోడ్లో ఆటో రీస్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నో నీడ్ టు మాన్యువల్లీ రీసెట్ ద సెట్టింగ్ పోస్ట్ పవర్ కట్. సో మీకు ఎలాంటి మళ్ళీ మాన్యువల్ రీసెట్ అయితే అవసరం లేదు. సో ఇది వచ్చేసి కాపర్. సో ఎనర్జీ ఎఫిషియంట్ బేస్డ్ ఇన్ క్లాస్ కూలింగ్ విత్ ఈజీ మెయింటెనెన్స్. సో ఖచ్చితంగా ఇది కాపర్కి సంబంధించి కాపర్ కాయలు వాడడం జరిగింది. సో దీనివల్ల మీకు ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటుంది, మీకు కూలింగ్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. సో స్లీప్ మోడ్ ఇది బెస్ట్ అండి. స్లీప్ మోడ్ అనేది ఇప్పుడు మీరు నైట్ టైంలో మీరు కూలింగ్ సెట్ చేసుకున్నారు, మీరు ఒక 10 గంటలకు పడుకున్నారు అనుకోండి, మీకు 1 o'clock వచ్చేసి మీకు అంత కూలింగ్ అవసరం లేదు, ఆటోమేటిక్గా 1 o'clock ఆగిపోవాలి మీకు అన్నప్పుడు మీరు టైమర్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆటో స్లీప్ అయిపోతుంది, మీకు ఏసీ అయితే మీకు ఆగిపోవడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మీరు లేదు ఒకేసారి ఫుల్ పేమెంట్ చేయలేము అనుకున్న వాళ్ళ కోసం ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో మీ ఏఎం ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు, లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. సో మీకు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఏటీఎం పేమెంట్స్ కూడా ఉన్నాయి. మీరు పేమెంట్ ఆప్షన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వచ్చేసి స్పెసిఫికేషన్ అయితే చూద్దాం మనం. దీంట్లో స్పెసిఫికేషన్ చూస్తే కనుక మీకు కంటెంట్ బాక్స్తో పాటు ఇండోర్ యూనిట్ వస్తుంది, తర్వాత అవుట్డోర్ యూనిట్ ఒకటి వస్తుంది, రిమోట్ వస్తుంది, ఇన్స్టలేషన్ ప్లేట్ వస్తుంది, స్క్రూస్ వస్తాయి, అలాగే వైరింగ్ అండ్ యూజర్ మాన్యువల్ వస్తుంది. సో 3 మీటర్ కాపర్ పైప్ వస్తుంది. గుర్తుంచుకోండి, మనకు ప్రొడక్ట్తో పాటు వచ్చేది 3 మీటర్ కాపర్ పైప్ మాత్రమే. సో కొంతమందికి ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది, కింద వాళ్ళు బెడ్రూమ్లో ఫిట్ చేసుకున్నారు, స్లాబ్ పైన ఏసీ అవుట్డోర్ యూనిట్ కానీ సైడ్లో కానీ ఫిట్ చేసుకుంటే 3 మీటర్ సరిపోతుంది. సో ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ వేరే కొంచెం పైన ఫిట్ చేసుకుందాం అనే వాళ్ళకి 3 మీటర్ కాపర్ పైప్ అయితే సరిపోదు. సో అలాంటి వాళ్ళకు ఆప్షన్ ఏంటి? సో మీరు చాలామంది ఏసీ తీసుకుంటారు కానీ ఈ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్ అయితే చూడరు. ఖచ్చితంగా మన ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి మీకు స్పెసిఫికేషన్లో వచ్చేసి 1.5 టన్ 3 స్టార్ BE రేటింగ్ 2022 మోడల్ ఇది. సో వైట్ కలరు, కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 5000 వాట్స్, రోటరీ కంప్రెసర్ అనేది వాడతారు దీంట్లో. సో మీకు మోడ్స్ వచ్చేసి ఆపరేటింగ్ మోడ్స్ డ్రై మోడ్ ఉంది, స్లీప్ మోడ్ ఉంది, ఎకో మోడ్ ఉంది. సో కండెన్సర్ వచ్చేసి కాపర్ కండెన్సర్. సో ఇండోర్ యూనిట్ వెయిట్ వచ్చేసి మీకు 14 kg ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ వచ్చేసి 28 kg ఉంటుంది. ఓకే,
సో మీకు ఇందులో నాయిస్ లెవెల్ అనేది మీకు 43 డెసిబల్స్ ఉంటుంది. సో దీనివల్ల మీకు నాయిస్ అనేది తక్కువగా ఉంటుంది. మీకు 43 డెసిబల్స్ ఉండడం వల్ల మీకు చాలా తక్కువ నాయిస్లో మీకు నైట్ టైంలో డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉంటుంది. సో దీంట్లో ప్యానల్ డిస్ప్లే వచ్చేసి 7 సెగ్మెంట్ హిడెన్ డిస్ప్లే. సో మీకు డిస్ప్లే అనేది కూడా మీకు హిడెన్గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆన్ చేస్తారో ఆ టైంలోనే మీకు వస్తుంది. నైట్ టైంలో మీకు ఈ లైటింగ్ అనేది కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో దీంట్లో హిడెన్ డిస్ప్లే అయితే వాడడం జరిగింది. సో వచ్చేసి ఇది మీకు కూలింగ్ కవరేజ్ ఏరియా అనేది ఇది మెయిన్ అండి. మీరు తీసుకునేటప్పుడు 1.5 AC తీసుకుంటున్నారు కదా. సో చాలామంది రూమ్ సైజ్ చూడకుండా తీసుకుంటే మటుకు మీకు అది సరిపోదు. అందుకని 110 to 150 స్క్వేర్ ఫీట్స్ ఉన్న రూమ్కి అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో మీ రూమ్ డైమెన్షన్, రూమ్ కెపాసిటీ చూసుకున్న తర్వాతే మీకు కావాల్సిన ఏసీ సైజ్ అనేది 1 ton కావాలా, 1.5 కావాలా, 2 ton కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. సో వచ్చేసి మీకు ఇంకా మిగతా ఆప్షన్ చూస్తే కనుక సో ఆటో రీస్టార్ట్ ఉంది, టైమర్ ఉంది, చైల్డ్ లాక్ ఉంది, స్లీప్ మోడ్ ఉంది, మెమొరీ ఫీచర్ ఉంది, సెల్ఫ్ డయాగ్నోసిస్ ఉంది. సో వచ్చేసి పవర్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇది 165 నుంచి 265. సో మినిమం వోల్టేజ్ ఏసీ 165 నుంచి హయ్యర్ వోల్టేజ్ 265 వరకు పనిచేస్తుంది. స్టెబిలైజర్ అయితే అవసరం అయితే లేదు, నాట్ రిక్వైర్డ్. బట్ మీరు ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే కనుక స్టెబిలైజర్ పెట్టుకోవడం అయితే నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను. ఒక మంచి స్టెబిలైజర్ అయితే వీగార్డ్ లాంటిది ఒక మంచి స్టెబిలైజర్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మీకు ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే మటుకు స్టెబిలైజర్ అయితే తీసుకోండి. ఓకేనా, ఇక్కడ రాస్తారు స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్స్ అని రాస్తారు. బట్ స్టెబిలైజర్ అనేది మన ప్రోడక్ట్కి మన సేఫ్టీ కోసం పెట్టుకోవడం తప్పేం లేదు. స్టెబిలైజర్ తీసుకోండి. ఎందుకంటే 2000-2500 పెడితే స్టెబిలైజర్ వస్తుంది. సో అది ఒకటి ఆలోచించాల్సి. సో మెయిన్గా మీరు చూడాల్సింది సర్వీస్ ఇన్స్టలేషన్ ప్రాసెస్. సో ఇన్స్టలేషన్తో పాటు ప్రొడక్ట్ వస్తుంది, మీరు హ్యాపీ. ప్రొడక్ట్ వచ్చిన తర్వాత ఇన్స్టలేషన్ ఎలా చేస్తారు, సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఏంటి, సో అది మనకు మెయిన్గా చూడాల్సింది. చాలామంది వచ్చేసి మీరు ఇన్స్టలేషన్ వచ్చేసి మీకు ఇన్స్టలేషన్ సో మీరు పర్చేజ్ చేసే ముందు మీకు ఆటోమేటిక్గా దీంట్లోనే మీకు కార్ట్లో చూపిస్తుంది 1599 రూపీస్ ఇన్స్టలేషన్ ఛార్జ్ ముందే పే చేయమని చూపిస్తుంది. సో మీరు 1599 రూపీస్ మీరు ప్రొడక్ట్తో పాటు పే చేస్తే మీకు టెక్నీషియన్ వచ్చినప్పుడు మీకు 1599 రూపీస్ అయితే తీసుకోవడం జరగదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇన్స్టలేషన్ చేస్తారు. ఇది స్టాండర్డ్ ఇన్స్టాలేషన్, గుర్తుంచుకోండి. ఇది వచ్చేసి 1599 రూపీస్ అనేది స్టాండర్డ్ ఇన్స్టాలేషన్. సో అడిషనల్గా మీకు కొంచెం పే చేయాల్సి ఉంది, అదేంటనేది ఇప్పుడు నేను డిస్కషన్ చేద్దాం. So please check the offer details to know about any installation offers they are available. Standard installation air conditioner covers only drilling holes into the brick wall for taking out the pipe. So మీ ఇంట్లో నుంచి గోడకి ఇండోర్ పెట్టే ప్లేస్ నుంచి అవుట్డోర్కి మీ గోడకి అయితే హోల్ చేసి పైప్స్ బయటకి వేయడం వరకు కవర్ అవుతుంది. ఇది మీకు 1599లో. సో ఫిక్సింగ్ హోల్ ప్లేట్, మీ హోల్ ప్లేట్ ఫిక్స్ చేసి క్యాప్ పెట్టేసి మీకు ఏసీ అయితే ఇండోర్ యూనిట్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది అండ్ అవుట్డోర్ యూనిట్ అయితే ఫిక్స్ చేస్తారు. సో కనెక్టింగ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ యూనిట్ యూజింగ్ ద స్టాండర్డ్ కిట్ ఆఫ్ ప్రొవైడెడ్ బై ద మ్యానుఫ్యాక్చరర్. సో మీకు ఏదైతే నేను ఇందాక చెప్పాను కదా, కాపర్ పైప్ అనేది 3 మీటర్ల కాపర్ పైపు, 3 మీటర్ల పవర్ కేబుల్ అయితే ఇస్తారు. సో ఆ 3 మీటర్ల కంటే ఎక్కువ పడితే కనుక మీరు పర్సనల్గా బేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇంకా మీకు అడిషనల్ కవర్ కానీ ఏంటి అనేది చూద్దాం. సో కనెక్టింగ్ ఇండోర్ యూనిట్ బై ద మ్యానుఫ్యాక్చరర్ అడిషనల్ కాస్ట్ అన్లెస్ ద స్పెసిఫైడ్ అదర్వైజ్. wrapping and pipe with seasoning tape not cover the part of standard installation. సో మీకు ఆ పైప్స్ కానీ ఆ కేబుల్ కానీ పెట్టే సీజనింగ్ టేప్ అనేది అది ఎక్స్ట్రా పే చేయాలి, దాని కాస్ట్ అడిషనల్గా టెక్నీషియన్ పే చేయాలి. సో అవుట్డోర్ యూనిట్ ఇన్స్టలేషన్ చేయడానికి అయ్యే ఛార్జ్ కానీ స్టాండ్ కానీ దానికి మట్టు ఖచ్చితంగా మీరు అడిషనల్గా పే చేయాలి. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఇండోర్ యూనిట్ ఫిట్ చేస్తాడు, అవుట్డోర్ యూనిట్ ఎక్కడ ఫిట్ చేస్తాడు అంటే మీ ఇంట్లో బయట మీకు సెల్ఫ్ కానీ సజ్జ కానీ కిటికీ పైన ఎక్కడైనా మీకు సెల్ఫ్ లాంటివి ఉంటే ఆ సెల్ఫ్ పైన పెడతాడు, దాన్ని ఫిట్ చేస్తాడు, కనెక్ట్ చేస్తాడు. లేదు మాకు అవుట్డోర్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు అవుట్డోర్ యూనిట్ స్టాండ్ అనేది పర్చేజ్ చేయాలి. ఒకవేళ మీరు స్టాండ్ మీరు లోకల్లో ఎక్కడైనా మీరు తెచ్చుకున్నారు, లేదు మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నారు అంటే కనుక ఆ స్టాండ్ ఫిట్ చేయడానికి అయ్యే 300 to 400 రూపీస్ మీకు టెక్నీషియన్ పే చేయాలి అడిషనల్గా. లేదు టెక్నీషియన్ స్టాండ్ తీసుకొచ్చి వేయమని చెప్తే కనుక ఇంక్లూడింగ్ ఇన్స్టలేషన్తో పాటు 750 to 1000 రూపీస్ టెక్నీషియన్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాగే ఎక్స్ట్రా కాపర్ పైప్ ఏమైనా మీకు కాపర్ పైప్ కనుక మీకు అవసరం ఉంటే కనుక పర్ మీటర్ 600 to 800 రూపీస్ పర్ మీటర్ ఉంటుంది. కాపర్ పైప్ మీకు ఎన్ని మీటర్లు లక్షణంగా యూజ్ చేస్తే అన్ని మీటర్లు ఎక్స్ట్రా పే చేయాలి.
సో అలాగే డ్రైన్ పైప్ ఎక్స్టెన్షన్. సో డ్రైన్ పైప్ కూడా మనకు ఎక్స్టెన్షన్ పైప్ కావాలి అంటే కనుక మీరు అది పర్ మీటర్ 100 రూపీస్ మీటర్తో మీరు ఎన్ని మీటర్లు అవసరం ఉంటే అన్ని మీటర్లు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో వైరింగ్ ఎక్స్టెన్షన్ పర్ ద మీటర్ ఇన్స్టేషన్ ఆఫ్ ద 100 రూపీస్ పర్ మీటర్. సో వైరింగ్ అనేది కూడా 100 రూపీస్ మీరు అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. స్టెప్లైజర్, సో ఇఫ్ నీడ్ ద చార్జబుల్, ఒకవేళ స్టెప్లైజర్ కావాలి అంటే దాని కాస్ట్ మీరు ఏ మోడల్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి దానికి ఆ రేట్ అనేది కంపెనీ డిపెండింగ్ అనే కంపెనీ మీద ఆధారపడుతుంది. సో పవర్ ప్లాంట్ ఎంసీబీ అనేది ఖచ్చితంగా మీరే అరేంజ్ చేసుకోవాలి. అది ఎలక్ట్రికల్ వర్క్, అది మీ ఓన్ బేరీ, అది మీ ఎలక్ట్రీషియన్తో చేయించుకోవాలి. సో కార్పెంటరీ వర్క్ ఏదైనా మీరు అక్కడ సెల్ఫ్ లాంటివి కానీ లేదంటే కబోర్డ్స్ కానీ ఉంటే కనుక కార్పెంటరీ వర్క్ కానీ డిస్మెట్లింగ్ అలాంటి వర్క్ ఏదంటే మీరే చేయించుకోవాలి. సో అట్లాగే మీకు పాత ఏసీ అక్కడ ఆ ప్లేస్లో మీకు ఇదివరకే ఆల్రెడీ ఏసీ ఉంది అంటే దాన్ని డిస్మెట్లింగ్ చేయాలి, దాన్ని షిఫ్ట్ చేయాలి అనుకుంటే కనుక అది కూడా అడిషనల్ ఛార్జ్ 1000 to 1500 రూపీస్ అది అడిషనల్గా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అలాగే కోర్ కటింగ్ ఫ్యాబ్రికేషన్ వీళ్ళకి ఏదైనా మీకు అర్జెంట్ ఒక వాల్ కాకుండా ఇంకొక వాల్ కూడా అడిషనల్గా కట్ చేయాలనుకుంటే దానికి కూడా మీకు ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా ఆథరైజ్ సర్వీస్ ఇంజనీర్ నుంచే మీరైతే చేయించుకోవాలి ఇన్స్టేషన్ అనేది. మీరు ఆథరైజ్ ఇంజనీర్తో కాకుండా మీరు బయట వాళ్ళతో ఇన్స్టేషన్ కనుక చేస్తే కనుక మీకు అది ఏదైనా డ్యామేజ్ ఏదైనా కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఉండదు, మీకు రిప్లేస్మెంట్ అనేది రాదు. సో ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ ఆథరైజ్ సర్వీస్ టెక్నీషియన్తోనే మీరు ఇన్స్టేషన్ అనేది చేయించుకోవాలి. సో ఇది అన్ని కంప్లీట్గా మీకు ఏసీకి సంబంధించిన గైడ్. ఏసీ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడైతే ఆఫర్ ఉంది, మంచి ఏసీ తీసుకోవాలని ఆలోచన ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి. సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే, నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నాకు ఇంతకుముందు ప్రీవియస్ ఏసీ ఇన్స్టేషన్ సంబంధించి ప్రీవియస్ ఒక వీడియో అయితే చేయడం జరుగుతునే వాళ్ళకి ఇక్కడ ఐకాన్లో ఒక లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నా ఏసీ ఇన్స్టేషన్ ప్రాసెస్ మార్క్ వేసి ఎలా ఇన్స్టేషన్ చేస్తామన్నది ఆ ప్రాసెస్ కూడా మీరు కంప్లీట్ ప్రాసెస్ కూడా వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీ అమరేందర్ గాజుల అఫీషియల్.